వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్య ఇందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్య ఇందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం. సమస్త విశ్వరూపంగా భాసించే ప్రకృతి స్వరూపం అమ్మవారు. విశ్వంలో జరిగే సమస్త మార్పులు వికారాల వికృతి స్వరూపం కూడా అమ్మవారే. వేదస్వరూపంగా, నాదస్వరూపంగా, బిందుస్వరూపంగా, పరమపదమైన సహస్రారంలో ఉదయించే ఇందుస్వరూపంగా, ఆగమోక్తమగు మంత్ర తంత్రస్వరూపంగా అంతటా ఆ జగజ్జనని ప్రకాశిస్తున్నది. ఈ సకల కార్యకారణ గోచరాగోచర చరాచర సృష్టి అంతా అమ్మవారి స్వరూపమే. సర్వం ఖల్విదం బ్రహ్మ అన్న ఉపనిషత్తు వాక్యానికి ఇదే అర్థం. ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్య ఇందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం.